నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గంధాల శంకరయ్య అధ్యక్షతన ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల తాము కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కైలాసం లావణ్యారెడ్డి, తహసీల్దార్ మురళి, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మండల సమావేశంలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కానీ అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల వేసిన దాఖలాలు లేవు. మనకి ఎక్కడ కూడా ఎటువంటి వాటర్ స్టాగ్నేషన్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఇంత పెద్ద వాటర్ వచ్చినా కానీ మన మండలంలో జరగలేదు. అందరూ అధికారులు కానీ, నాయకులు కానీ, ఎంపీటీసీ సభ్యులు కానీ, సర్పంచులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ చర్యలు తీసుకొని అందరూ కూడా తిరిగి ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కడ పెద్ద ఇబ్బంది లేకుండా మనం ఈ తుఫాన్ నుంచి మనం బయటపడడం జరిగింది. అదేవిధంగా ఇంకా రకరకాల పద అభివృద్ధి కార్యక్రమాలు మన మండలంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని మొదటగా మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయవలసిందిగా అన్ని పాఠశాలలు మన మండలంలో ఉండేటటువంటి 73 పాఠశాలలో పేరెంట్స్ రావడం జరిగింది. ఆ పేరెంట్స్ కి ముఖ్యంగా ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క ప్రగతిని వివరించడం జరిగింది. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తొందరలో వస్తున్నాయి కాబట్టి వారికి ఈ రోజు నుంచి 100 days ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. దాన్ని ఈరోజు ప్రతి హై స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఈ 100 days ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 100 days లో పిల్లలకి మళ్ళా మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళా రివిజన్ చేసి వారికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇంప్లిమెంట్ అనేది జరుగుతుంది. మరి 10th క్లాస్ ఫీజు కూడా లాస్ట్ డేట్ అయిపోయింది. దానికి సంబంధించి 125 రూపాయల ఫీజు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వారి యొక్క అభిమానులు కలిసి మన మేడం గారి పుట్టినరోజు సందర్భంగా బీపీఆర్ అభిమానులు మండలంలో 363 మంది విద్యార్థులకి 63,110 రూపాయలు చెల్లించడం జరిగింది. దానికోసంగా ప్రత్యేకంగా మేడం గారికి వారి అభిమానులకి ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇది కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా ఉండేటటువంటి పిల్లలందరూ కూడా ఈ ఫీజెస్ అనేది ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 2,85,970 రూపాయలు మొత్తం ఏ పిల్లవాడు కూడా 10th క్లాస్ పిల్లవాడు ఫీజు కట్టేదానికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో బీపీఆర్ అభిమానులు ఈ ఫీజును కట్టడం జరిగింది. వారికి సంబంధించి ప్రతి సంవత్సరం టార్గెట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ గాను బ్యాంకింగ్ కి సంబంధించి 739 సంఘాలకు 42,29,00,000 మరి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పటి వరకు 345 సంఘాలకు గాను 26,96,00,000 మనం బ్యాంకింగ్ రుణాలు మన సభ్యులకు ఇప్పించడం జరిగింది. అయితే బ్యాంకు రుణాల్లో గత సంవత్సరం వరకు ఎప్పుడు ఏ సంఘం ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తే అప్పుడు బ్యాంకు తీసుకొని వాళ్ళకి అప్లికేషన్ చేసి రుణం ఇప్పించింది. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కొత్తగా యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకుని యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏ సంఘానికి ఏ నెలలో ఎంత ఎలిజిబిలిటీ వస్తే ఆ విధంగా వాళ్ళకి టికెట్ ఇప్పించమని ఒక బయోమెట్రిక్ ద్వారా వాళ్ళకి మన యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. కొన్ని సంఘాలప్పుడు మాకు ఈ సంవత్సరం వద్దని మనకి తీసుకున్న వాళ్ళు ఇంకా రిపేమెంట్ జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ 87 అంగన్వాడీ కేంద్రాలలో కూడా 84 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా రన్ అవుతున్నాయి. మరి 3 అంగన్వాడీ కేంద్రాలు వచ్చి మినీ సెంటర్స్గా రన్ అవుతున్నాయండి. వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చేటప్పటికి మనకి మొత్తం ఈ 87 అంగన్వాడీ కేంద్రాలలో 35 అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలలో అంటే ఓన్ బిల్డింగ్స్తో రన్ అవుతున్నాయి. 20 బిల్డింగ్స్ వచ్చేసేటప్పటికి రెంట్ నడుస్తున్నాయి. అంటే 22 బిల్డింగ్స్ వచ్చేసేటప్పటికి రెంట్ ఫ్రీగా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి 6 బిల్డింగ్స్ అనేది ఎంజీఎన్ఆర్జీఎస్ ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 2లో కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉన్నాయి. అంటే స్లాబ్ లెవెల్లో ఉన్నాయి 4 బిల్డింగ్స్. అంటే 2 బిల్డింగ్స్ వచ్చేసేటప్పటికి ఫినిషింగ్ లెవెల్లో ఉన్నాయి. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అంటే మనకు వచ్చేసేటప్పటికి రీసెంట్గా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ప్రధానమంత్రి మాతృవందన యోజన
డిపెండెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా అంగన్వాడీ కార్యకర్తలు నమోదు చేసుకొని వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 3,000 రూపీస్ అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 2,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. మీకు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ 2 విలేజ్ల్లో మనకి రీసర్వే అనేది ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఈ 2 విలేజ్లు కంప్లీట్ అయితే రీసర్వే పూర్తిగా ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు రీసర్వే పూర్తి అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం గంగపట్నం గ్రామంలో రీసర్వే అనేది డిఎల్ఆర్ స్టేజ్లో ఉంది. దాని మీద ఏదైనా అప్పీల్స్ ఉన్నా కానీ మనం ఈ అప్పీల్స్ కూడా మనం టేకప్ చేసి కూడా దాన్ని క్లియర్ చేస్తున్నాం. గంగపట్నం గ్రామం అయిపోయిందంటే మన మండలం పూర్తిగా రీసర్వే పూర్తి అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మనకి నిన్న జీవో వచ్చింది. సాదా బైనామాలను ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 31 వరకు కూడా మనకి పూర్తిగా కూడా సాదా బైనామాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి ఈ సాదా బైనామా అప్లికేషన్స్ ఎవరైతే జూలై వరకు 2024 జూలై వరకు ఎవరైతే సాదా బైనామాలు వైట్ పేపర్ మీద కానీ స్టాంప్ పేపర్ మీద కానీ కొనుగోలు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సాదా బైనామాల కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాదా బైనామా అప్లికేషన్ తీసుకొని దాని ద్వారా కూడా మనం సచివాలయం ద్వారా అప్లికేషన్ మీరు ఫైల్ చేస్తే 90 డేస్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కేటాయించి మీకు సాదా బైనామా క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలానికి సంబంధించి మొత్తం 18,666 రైస్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ రైస్ కార్డులు కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కాబట్టి మన ఈ రైస్ కార్డులకు సంబంధించి పూర్తిగా 100% డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయింది. మీకు అదేవిధంగా 65 ఇయర్స్ అబవ్ వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్య అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి.